విజయనగరంలో టీడీపీ కదిల్రా సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవన్నీ చేతులెత్తి చూపించండి బా. ఎవరు భోంచేయలేదా? ఎత్తి చూపించండి. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. సంవత్సరానికి ప్రతి నెల 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటది? అందరు మర్చిపోయారా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుగింటి ఆడపడుచులకి మేము హామీ ఇస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఉత్తరాంధ్రాని 3 కుటుంబాలకు అప్పగించాడు. ఒక కుటుంబం పేరు బొత్స, ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి, 3వ కుటుంబం పేరు విజయసాయిరెడ్డి. వీళ్ళు ముగ్గురు పందికొక్కుల్లాగా ఈ రోజు ఉత్తరాంధ్రమైన బడి మన వేధిస్తున్నారు. మనమే చూశాం. జగన్ కేసుల్లో నిందితుడు, రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు అన్ని కేసులు ఏటూ ఉన్న వ్యక్తి, వేదికమైన పెద్దలు అశోక్ గజపతి రాజు గారిని ఎలా అవమానించారో మనందరం చూసాం. దశాబ్దాలుగా మానస ట్రస్ట్ అనేది కేవలం ఒక విజయనగరం జిల్లానే కాదు, ఉత్తరాంధ్రకి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి అనేక సేవలు అందించే ట్రస్ట్. భారతదేశంలోనే ఒక అద్భుతమైన ట్రస్ట్ మానస ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బలవంతంగా లాక్కునేదానికి ప్రయత్నించిన వ్యక్తి ఆ పిల్లిగడ్డం విజయసాయిరెడ్డి. ఆ విజయసాయిరెడ్డికి సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా, 2 నెలల్లో నీ టైం అయిపోయింది. మీరు చేసిన దానికి రెట్టింపు చేసి ఎందుకురా అశోక్ గజపతిరాజు జోలికి వెళ్ళాను ఫీలింగ్ తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా విజయనగరం జిల్లాకి ఈ జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చారు. అవన్నీ చెప్తా పోతే ఒక రోజంతా పడుతుంది. కొన్ని ప్రధానమైన హామీలు ప్రజలకి గుర్తు చేస్తున్నా. మొదటి హామీ, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని, చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేశాడా? రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేశాడా? ఇంకా పాలేరు నదిపై డ్యాం కూడా కడతా అన్నాడు, చేయలేదు. స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జి నిర్మిస్తా అన్నాడు, చేయలేదు. ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొస్తా అన్నాడు కానీ ఆయన మొహం చూసి ఉన్న పరిశ్రమలే పారిపోయే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అయ్యా, ఫిష్ మార్కెట్ తీసుకొచ్చి ఫినిష్ ఆంధ్ర చేశాడు. అక్కడ చేపలు కూడా అమ్మట్లేదు. ఇప్పుడు వస్తున్నా రెడ్ బుక్ దగ్గరకు వస్తున్నా. ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టు. వస్తున్నా. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, టూరిజం ప్రాజెక్టులు, ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ, అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఎవరు ఊహించిన విధంగా టిట్కో ఇల్లు కూడా కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా విజయనగరం జిల్లాని ఒక విద్యానగరంగా తీర్చిదిద్దిన కుటుంబం అశోక్ గజపతిరాజు గారి కుటుంబం. నేను ఇప్పటికే చెప్పినట్లు మానస ట్రస్ట్ ద్వారా అనేక ఎడ్యుకేషనల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. నిరుపేద కుటుంబాలకి ఆ ట్రస్ట్ అండగా నిలబడింది. అశోక్ గజపతిరాజు గారి దగ్గర నుంచి తర్వాత మీసాల గీత గారి వరకు విజయనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు తాగునీటి సమస్యని శాశ్వతమైన పరిష్కారం కోసం గోస్తాని, చంపావతి నదుల నుంచి నీరు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేశాం. డబుల్ లైన్ రోడ్లు, బైపాస్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు అదితి గారు చెప్పినట్లు మహారాజా హాస్పిటల్ ని ఆనాడు 300 బెడ్లు కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
పశువుల కోసం వైద్యశాల ఏర్పాటు చేశాం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశాం, టిట్కో ఇల్లు కట్టాం. ఇలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఏం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడున్న శాసనసభ్యుడు స్వామి గారు ఏకంగా నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. అవినీతి రాజుడు ఎవరని అడిగితే ఈ రోజు ప్రతి ఇంట్లో ఇక్కడున్న ఎమ్మెల్యే గారు పేరు చెప్పే పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేద కుటుంబాల భూములు లాక్కుని దందాలు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఏకంగా ప్రభుత్వ భూమిని లాక్కుని పార్టీ ఆఫీసు కూడా కట్టారు. సెంటు స్థలాల పేరుతో కుంభకోణం చేశారని చెప్పే కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడున్న మీ ఎమ్మెల్యే కూడా అది వదిలిపెట్టలా. 15 లక్షలకి ఎకరం భూమి కొని ప్రభుత్వానికే 38 లక్షల రూపాయలకి ఆయన అమ్మి డబ్బులు సంపాదించారు. స్వామి గారు కూడా చెప్తున్నా, 2 నెలలు పికబట్టు స్వామి, ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా అడుగడుగున కార్యకర్తల పైన కేసు పెట్టించాడు. అశోక్ గజపతి రాజు గారి పైన 3 కేసులు పెట్టించారు. నా పైన 100 కేసులు పెట్టారని నాకు అర్థం అవుతుంది. ఓకే, నేను వాళ్ళు రోజు తిడుతున్నాలే, వాళ్ళకి పని పాటు ఉండదు, కేసులు నా పైన పెడతారు. కానీ అశోక్ గజపతి రాజు గారు ఎప్పుడూ ఒక వ్యక్తిని ఎగతాళి చేస్తూ మాట్లాడాల. నాకున్న అవగాహన మేరకు మొదటిసారి అనుకుంటా ఆయన అట్లా మాట్లాడారు ఈరోజు. ఎందుకంటే ఆయనలో కూడా కోపం, ఆవేదన వచ్చింది. ఏం తప్పు చేయకపోతే నా పైనే 3 ఎఫ్ఐఆర్లు పెడితే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యుడు పరిస్థితి ఎలా ఉంటుందని. ఈ రోజు ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఈస్ట్ గోదావరికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి ఈ రోజు విజయనగరాన్ని గంజాకి అడ్డగా మార్చేశారు. తల్లి, మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి. గంజా అనేది ఒక వ్యక్తిని కాదు కదా, కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది. నేను చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక తల్లి నన్ను కలిసింది. ఆమెకి 3 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి వైకాపా నాయకులు ఆ చెల్లమ్మని శారీరకంగా వాడుకున్నారు. ఆ రోజు ఆ తల్లి వచ్చి నన్ను కలిసి ఒకే ఒక మాట అడిగింది. అన్నా, నాకు ఇంకొక 2 కూతురు ఉన్నారు. ఈ పాపని గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకురావాలి, నాకు సహాయం చేయండి, ఆసుపత్రికి పంపించండి, నేను బయటికి తీసుకొస్తాను. మీరు ఒకవేళ సహాయం చేయలేకపోతే ఆమెను నేను చంపేస్తాను, ఎందుకంటే ఆమె వల్ల ఇంక 2 కూతుర్లు పాడవకూడదని అని ఆమె అనింది. చూడండి అమ్మా, తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ, చిత్తూరు జిల్లా ఎక్కడ, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ, ఒక పనికిమాల ఎదవ అనంతబాబు గంజాయి పండించి చిత్తూరు జిల్లాలో ఉన్న చెల్లమ్మల్ని బానిసలుగా మారుతున్నారు. తల్లి, మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి. ఇప్పటికి లక్షల కుటుంబాలు నాశనమైంది ఈ గంజాయి వల్ల. 2 నెలలు ఓపిక పట్టు తల్లి, 2 నెలలు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఈ గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో ఒక్క కుటుంబం నాశనం అవ్వకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. మీరు చూశారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా పరిపాలిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎలా పరిపాలించారో మీరు చూశారు. అందుకే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అప్పుడే యుద్ధ ప్రాతిపదికంగా పోలవరం పనులు పూర్తి చేస్తాం. పెద్దలు అశోక్ గజపతి రాజు గారు ఏదైతే చిన్నప్పుడు అందరూ మాట్లాడేవారన్నారో ఆ కళ నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. గోదావరి నీళ్ని మన ప్రాంతాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, భోగాపురం ఎయిర్పోర్ట్ ని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రాంతంలో క్యాన్సర్ వ్యాధి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మా అమ్మమ్మ పేరు పైన హైదరాబాద్ లో ఒక క్యాన్సర్ హాస్పిటల్
నా ముద్దల మామయ్య బాలేబాబు గారు నడిపిస్తారు. బ్రహ్మని ఇప్పుడు బోర్డులో కూడా డైరెక్టర్గా ఉంది. ఆమె నాకు చెప్పింది మొన్న, ఎక్కువ శాతం మంది ఆంధ్రులే వస్తున్నారు చికిత్స పొందేదానికి. 2 నెలలు ప్రభుత్వం మారిన తర్వాత తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వాళ్ళు ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళే కాదు, అటు టాటా ట్రస్ట్ ఉంది, ఇటు మానస ట్రస్ట్ ఉంది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటుంది. తప్పనిసరిగా అన్ని జిల్లాలు కూడా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్లినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. భారతదేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే